शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये आननपद्मार्गं गजाननमगर्निशम् अनेकदलतो भक्तानां एकदलतमुपास्महे एकदलतमुपास्महे आंगिकं भवनं यस्या वाचकं सर्वाङ्मयम् आहार्यं चन्द्रतारादित्यं वन्दे सात्विकं शिवम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय श्री वेणुगोपाल स्वामी कला नाट्य मंडली के स्वागतं सुस्वागतं स्वागतमम्मा कलामतल्ली स्वागतमम्मा नवरसवल्ली स्वागतं सुस्वागतं వెనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ నీ దీవెనలే మాకు నిండుగా నీ శోభనలే శాంతి పండగ అడుగు జాడలైకమత్యము అడుగు జాడలైకమత్యమై నడసతమమ్మ కలామ తల్లి స్వాగతం సుస్వాగతం పద శ్రీవలి మాకు దీక్షద ఈ చిరునవ్వులి మాకు రక్షద పద శ్రీవలి మాకు దీక్షద ఈ చిరునవ్వులి మాకు రక్షద నిరతము నిన్నే మదిలో నిలుపు నిరతము నిన్నే మదిలో నిలుపు స్మరయించదము తల్లని తల్లి స్వాగతం సుస్వాగతం స్వరరాగునివై వరమాగురుల విమోహన గునివై వరమాధుర్య విమోహన గునివై నవరసరంజని నాట్యభంజము నవరసరంజని నాట్యభంజము పంగసు పొరలే భవన వాగిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కలామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం
శ్రీ వేణుగోపాల స్వామి కళానాట్య మండలి వారు సౌగంగా సమర్పించు కొనికి శ్రీను గారి ఆధ్వర్యంలో పౌనాసి వెంకట్రావు దర్శక సారథ్యంలో ఆర్గనైజర్స్ కొనికి శ్రీను, రెడ్డి కోటయ్య నాయుడు, పోలూరి పరమేశ్వరరావు గారు. దయచేసి ప్రేక్షక మహాశయులు నిశ్శబ్దంగా కూర్చున్నట్టయితే మా అందు దయ ఉంచి మమ్మల్ని సహకరించాలా. మాకు సహకరించిన పోలీసు వారికి కానీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. చెక్ జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, హలో బాక్స్లో కట్టాలండి. బాయ్. గోపికమ్మా నిను విడని మా మంచు తెరా, విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నేరా, కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణత గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వంచినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి, నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని, చంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు పిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను నీళ్ళు కొనుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. ఆ
కన్నెమది తనలో తృష్ణ నేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నె ఇది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావి హారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. సౌండ్ పెట్టు. హలో 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 మై డియర్ గుడ్ మార్నింగ్. ఏం నందిని, ఈరోజు నా ముందే నిలబడి చిలకలా పలుకుతున్నావు? నేను చిలకని కాదు, నీ ఒలుపులా పొలికెను. కానీ నేనంత తేలిగ్గా దొరకనుగా. దూరపండు లాంటి చిన్నది ఓరగా చూస్తుంటే దొరకని వాళ్ళు కూడా దొరికిపోతారేమో. రేయ్, సోదినం. చూడు నందిని, అంత తెలివిగా మాట్లాడకు. నేను వచ్చింది మాట్లాడటానికి కాదు, నీతో ఆటలాడటానికి. నాతో ఆటలాడాలనుకున్నా ప్రతి వాళ్ళు ఓడిపోతారు. అబ్బా, అంత ఆటగాడివా? నేను ఆటగాడినే కాదు, వేటగాడిని కూడా. నీటిగాడివని నీ దగ్గరకు వచ్చాను. చూడు నందిని, నాతో నీకు పరిచయం ఉండుండొచ్చు, అయినా సరే నీ వలప మాటలతో కవ్విస్తుంటే నాకు నవ్వొస్తుంది. నీతో నాకు పరిచయం లేకపోవచ్చు కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. నా గురించి తెలిస్తే నువ్వు నా ముందు నిలబడి ఇంత నిర్భయంగా మాట్లాడవు. ఏ చెప్పమంటావా? నా రాక్షసత్వాన్ని గురించా? కాదు, నీ రసకథ గురించి. అవసరమే లేదు. ఏ పడిపోతావని భయమా? భయమా? నా కాంపౌండ్లో కుక్కకు కూడా ఆ పదం తెలియదు. అయినా భయానికి నన్ను చూస్తేనే భయం వేసి పారిపోతుంది. కానీ నేను నిన్ను మనసారా కోరి చేరుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. చూడు నందిని, నన్ను చేరుకోవాలంటే నువ్వు చాలా వదులుకోవాలి. సిద్ధంగా ఉన్నావా? యుద్ధానికా? నీతో యుద్ధం కూడా ముద్దుగానే ఉంటుంది. నీ ముద్దు మాటలకి మురిసిపోయి, నీ ముద్దు మాటలకు మురిసిపోయి, నీ వేడి చూపులకి కరిగిపోయి మంచు లాంటి మనిషిని కాని నేను నిరంతరం
అగ్ని జ్వాలలతో రగిలిపోతున్న అగ్ని పర్వతాన్ని. నీ ఆవేశాన్ని చూసి నేను మనసు పారేసుకున్నాను. మల్లె మొగ్గను నేను, అందుకే నువ్వు కావాలని మదన పడుతున్నాను. చూడు నందిని, నీ ఆరాటానికి నా పోరాటానికి పొత్తు కుదరదు. పార్కులో నీ వీరత్వాన్ని చూశాను. ఒక మంచి మనిషిని ఆదుకున్నప్పుడు, ఒక దుర్మార్గుడికి బుద్ధి చెప్పినప్పుడు అప్పుడే నిర్ణయించుకున్నాను, ఏమని? మగాడివంటే నువ్వేనని, నేను నీకోసమే పుట్టిన పువ్వునని. అవివేకంతో మాట్లాడకు, నీ ఆశలు వదులుకోవాల్సిందే. అయితే నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది, అందుకే ఆలోచిస్తున్నాను. అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే ఆలోచించకూడదు, కౌలించుకొని కబుర్లు చెప్పాలి. తప్పదంటావా? తప్పించుకోలేవు. అయితే సరే.
మాయగుంది కూడా సాగడాల కూడా అగమైన ఊడెక్కడా మరింత దోచి చూడను మజలు ఇరువురి గరువుల ప్రాణం నీగా పూలం రాగం తీయాలమ్మ అనుభవాల ఉత్తమలోనే అందమంటుకున్నాను చూడు నందిని, నువ్వు ఇన్ని రోజులు నా మీద మనసు పారేసుకున్నా సరే నేను ఇప్పటిదాకా ఎప్పుడు చెప్తూనే వస్తూనే ఉన్నాను. జానకి అంటే నాకు ప్రాణం. తననే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఇక నీ దారి నువ్వు చూసుకోవచ్చు. వెళ్ళు. ఏమండి, మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కనుక ఇప్పుడే ఈ తాళి సాక్షిగా నన్ను పెళ్లి చేసుకోండి. హలో 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 సవితేరిపోయే వేళ ఒడిలోని సౌండ్ దంచమని పోటీ సౌండ్ దంచు. స్వాగతం సుస్వాగతం శ్రీ లక్ష్మీ గోపి భారీ శ్రీ రాజా గారి ప్రకాశించారు శ్రీ కొరికి శ్రీని యాదవ్ గారి ఆధ్వర్యంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి జీవదేవ స్తంభ పునఃప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజు అనగా 3/7/2020 శుక్రవారం ఆగులవరం గ్రామంలో శ్రీ వేణుగోపాల కళానాట్య మండలి వారి సగర్వంగా సమర్పించే ప్రప్రథమ కానుక I came. I saw.
బెబ్బులి సాంఘిక నాటకం రచన ఎస్ఎం వలి. పాత్రదారులు బెబ్బులి వి వెంకట్రావు, రాజా కె శ్రీను, మహేంద్ర ఆర్ కోటయ్య, సతీష్ టి పరమేశ్వరరావు, మనోహర్ ఎం హనుమంతరావు, చక్రవర్తి కె శ్రీను, రాఘవరావు కె అక్కన్న ఆర్ఎంపి, చెప్పలం ఆర్ ఏడుకొండలు నాయుడు, బిల్లా కె శ్రీహరి, రంగా ఎం అశోక్, జానకి మరియు శివ కుమారి గీతిక వైజాగ్, రంగేళి కుమారి సిరి చిలకలూరిపేట, బుల్బుల్ కుమారి సోని చిలకలూరిపేట, నందిని కుమారి జ్యోతి చిలకలూరిపేట. మీరు చూస్తున్న సినీ సెట్టింగ్ శ్రీ లక్ష్మీగోపి గారి సినీ సెట్టింగ్ రాజకారకత గుంటూరు, ప్రొపరేటర్ కె వీరు. సెట్టింగ్ మేనేజర్ కోట వెంకయ్య గుంటూరు. సంగీతం సుధీర్ పార్టీ నరసరావుపేట. వీడియో అండ్ టైప్ గ్రాఫిక్స్ అశోక్ డిజిటల్ గుంటూరు. చిత్రీకరణ కె అశోక్. గ్రూప్ ఆర్గనైజర్ రెడ్డి కోటయ్య నాయుడు, కొనికి శ్రీని యాదవ్, పోలూరి పరమేశ్వరరావు. ఈ నాటకం గ్రామ పెద్దల సహాయ సహకారాలతో డ్యాన్స్ మాస్టర్ మణికుమార్ చెర్లదిరిపాడు. డ్యాన్స్ మాస్టర్ మణికుమార్ చెర్లదిరిపాడు. కో డైరెక్టర్ కంచర్ల దానయ్య కూకట్లపల్లి. కో డైరెక్టర్ కంచర్ల దానయ్య కూకట్లపల్లి. స్టిల్స్ ఫైట్స్ స్టేజ్ ప్లే దర్శకత్వం భవనాసి వెంకట్రావు నాగులవరం. స్టిల్స్ ఫైట్ స్టేజ్ ప్లే దర్శకత్వం భవనాసి వెంకట్రావు నాగులవరం. దయచేసి నిలబడిన వాళ్ళంతా కూర్చోవాలి. మగవాళ్ళు కొంచెం వెనకాలండి, మహిళలంతా వెనక నిలబడి ఉన్నారు, వాళ్ళకి ముందుకు అవకాశం ఇవ్వండి. ఒక నిమిషం లైట్లు స్టేజీలో మొత్తం ఆపేయండి అయ్యా, మొత్తం ఆపండి. అట్లా ఈ నిలబడిన మగవాళ్ళంతా వెనక్కి వెళ్ళి నిలబడాలి, లేదా సైడ్కి వెళ్ళిపోవాలి. వెనక మహిళలు నిలబడి చూస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి ముందుకి. ఈ బాక్సుల వైపు ఉన్న వాళ్ళు స్టేజీకి బ్యారికేట్లు పట్టుకొని మరీ దగ్గరగా ఉన్నారు వాళ్ళు. అమ్మాయిలు ముందుకు వస్తారు, మీకు ఏం ఇబ్బంది లేదు, ముందు దాకా వస్తారు. మీరు రండి, అవసరమైంది మీరు ఎక్కడ ఉంటే అక్కడికి పంపిస్తాం మేము. రండి, వెనక రండి. ఆ బ్యారికేట్లు పట్టుకోవద్దు, ఎర్త్ వస్తుంది. తమ్ముళ్ళు మీరే ఆ పక్కన, రెండు పక్కల బ్యారికేట్లు. వినపడుతుందా? రండి, వెనక రండి. నిలబడాలనుకున్న సైడ్కి వెళ్ళి రండి. ఆర్గనైజర్స్ ఎవరు? రండి, ఒకళ్ళిద్దరు. శ్రీనివాస నాయుడు గారు, వెనక మహిళలంతా నిలబడి ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అన్న రండి, కొంచెం ఇటు రండి. ఓకేనా, మొదలు పెడదామా? వీళ్ళని సర్దండి అన్న వెనక్కి. భోజనాలా పొమ్మంటావు వీళ్ళందరినీ? దయచేసి అక్కడ అన్నదానం జరుగుతుందంట, మీరంతా అక్కడ వెళ్ళిపోండి.
ఎవరు ఈ స్పర్శ నాకు తెలియదు అనుకుంటున్నారా? నన్ను కట్టుకున్న నా అర్ధనారీశ్వరుడు. హల్ జానకి, చెప్పండి. ఏంటండి ఈ దాగుడు మూర్తలేంటి చిన్నపిల్లాళ్ళ? అంటే నీ కంటికి నేను చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్నానా? కాదు, బుజ్జి పాపాయిలా కనిపిస్తున్నారు. ఒడిలో వేసుకొని జోలపాడమంటారా ఏంటి? జానకి, ఈరోజు మన పెళ్లి రోజు నీకు గుర్తుందా? ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? ఆ విషయం నేను ఎలా మర్చిపోతాను? చూడండి, ఎవరు లేని అనాథనండి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయినా సరే అన్నయ్య ఆదరణలో పెరిగానండి. అలాంటి నన్ను మీ హృదయం అనే సింహాసనంలో ఒక రాణిగా చూసుకుంటున్నారండి. అలాంటిది ఈ రోజు నేను ఎలా మర్చిపోతానండి? అయితే మన పెళ్లి రోజు కానుగ్గా ఓ తీయని ముద్దు ఇవ్వమంటాను. హ్మ్, అంతేనా? ఇంకేమైనా కావాలా? చూడు జానకి, ఈరోజు మన పెళ్లి రోజు ప్రెజెంటేషన్ ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చారండి? ఇదిగో నీ మనసు కన్నా తెల్లని మల్లెపూలు. హ్మ్, ఈ రోజు ప్రజెంటేషన్ అంటున్నారే, రోజు అవి మర్చిపోతారా మీరు? రోజు అవి లేకుండా ఉంటారా ఏంటి? సరే మీరే పెట్టండి. అంతేకాదోయ్, అంతేకాదోయ్, వయ్యారంతో మెరిసిపోయే నీ నడుమును చుట్టే పట్టు చీర. ఏమండి ఏమండి ఎంత బాగుందో తెలుసా? చాలా చాలా బాగుందండి. ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అయినా ఊరికే అన్నారా ఆడవాళ్ళకి చీరలన్నా నగలన్నా ఆరో ప్రాణమని? హ్మ్, ఇదిగోండి మీ చీర మీరే ఉంచుకోండి, నాకేం అవసరం లేదు. అబ్బో, కోపంలో కూడా అంతలక. అచ్చం సత్యభామ కూడా నీలాగే అలిగేదట. ఏమండి ఏంటండి, మీరే కదా అన్నారు ఆడబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అని. ఏ భర్త తెచ్చిందైనా భార్య సంతోషంగా స్వీకరిస్తుందండి. మీరు అలాంటి మాటలు మాట్లాడితే నాకు కోపం రాదా ఏంటి? అంటే నువ్వు సత్యభామ అయితే నేను శ్రీకృష్ణుని అన్నమాట. అయినా 6 కోట్ల ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశానికే వెలుగు నందమూరి తారక రామారావు గారి కంటే నేనేమి శ్రీకృష్ణుడిని కాదు. చాలండి, ఇక మీ కబుర్లు కొట్టి పెట్టండి. జానకి, నువ్వు నా ముందు నిలబడితే కైలాసమే దిగి వచ్చినట్టుంది. హ్మ్, ఆ కైలాస పర్వతంపై వెండి కొండపై నిండు పొన్నమిలో పండు వెన్నెలలో నీతో కలిసి ఆడి పాడి అలసి సొలసిపోవాలని ఉంది. ఏమంటావ్? మీ మాటలకి నేనేం కరిగిపోనులేండి. మీరు ఏంటి కైలాసం అంటున్నారు? మీరు ఏదో శివుడు నేను పార్వతిలాగా ఇక్కడ తాండవం మొదలు పెట్టేలా ఉన్నారు. తాండవమేనోయ్, ఇది మనకి తొలినాటి రాత్రి. అందుకే ఈ రోజుని మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం. అలాగేనండి.
కోరి కాలుతోంది ఈడు ఎందుకు తొలి వింత హాయిలో ఆవిరేమిటో తొలి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు పని సగ సని సా సగ మగ మగ కాగుతున్న కోరికంత కాగడాగా మారని కంటపడని కైపు కథల సంగతేదో చూడని కౌగిలిలో నలిపి నలిపి చుక్కల నోడిరుచని రాలుతున్న మల్లెలుగా పక్క పైన దించని గాజుల గలగలలు విరగాజుల విలవిలలు అందిపోయి కాలమాగని కోరి కోరి కాలతోంది ఈడు ఎందుకు తొలి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలతోంది ఈడు ఎందుకు పని పని సా పని పని సా సగ సగ మా సగ సగ మా కులుకేది కనపడని ఏమైందో ఏవో లోకాలను జోగొట్టే పనిలో ఉందేవో కొంగు విడిచి పెట్టని రాసికెట్టుకోయిందో జత పురుషుని చేరేందుకు సిగ్గుపడిందేవో ఊపిరి ఉప్పెనలో తొలి మొత్తులని పులలో చందమామని ధర చెదరది కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో అట్లా ఏరు మొహాలు వేసుకొని చూస్తారేట్రా వాల్చండి కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ పార పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు పార పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టే ఊరు కొడు పెట్టే కట్టి బుట్టె కొట్టి తీరతాను
వేసి పెట్టన చెప్పమ్మ అది పట్టిన కుటి ఎట్టబన్నట్టు మన ఉడుకు వయసు ముడి పెట్టుకోన అసలు సిసలు నవ్వు గిట్టుకుంటూ తెలిసిన పట్టు చుప్పను మొదలెట్టుకోన అది సరకు ముదిరే వరకు అటు ఇటు 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 పడి పడి కళ్ళే ఎన్న అదు ఇదు కలబడి కన్ను కొట్టరు పాద పెట్టరు బయట పట్టరు మంటే కుప్ప గుండెలో జిమ్ జిమ్ పేటి పేటి పొట్టి చెడుగుడు అంటే సోపు లాంటి పని రంపంపం విడిసి పడిన తది తలుపుల వెలుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే మతులు చెడిన చెల్లి చిగి పిగి బిగువులు అరిచి అరిచి మొద పెట్టుకుంటే పనిలో పనిగా ఒడిలో పడనా చెల్లు చెల్లు చెక్క చెక్కి చం చం కల్లేసుకో ప్రియ ప్రియ కం కం కన్ను పెట్టరు కన్ను కొట్టరు అరే పాద పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జంటు కట్టదు జంట చేరితే జంట కొట్టదు గుట్టు గుట్టు అంటే ఊరుకొని కొట్టే కొట్టి కొట్టే కొట్టి చేరతాను